ఇప్పుడు చేసే వంట పాతకాలపు వంటలా చేస్తున్నాను. గజ్జికాయలు చేస్తున్నాను. ఇప్పుడు చేసేది కాకుండా మా పాతకాలదే చేస్తున్నాను. ఇప్పుడు చేసేదంటే కొబ్బరిలో పెట్టి గజ్జికాయలు చేస్తున్నారు. తర్వాత పల్లీల పొడి, పొట్నాలు, బెల్లం వేసి దంచి అలా కూడా చేస్తున్నారు. నేను అలా చేయట్లేదు. మా కాలంలో ఎలా చేసామో అలా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ కప్పుడు పిండి కలుపుతున్నానమ్మా. అది ఎంత ఉంటుందమ్మా? ఇదా 150 గ్రాములు ఉంటుంది. 150 గ్రాములు. ఇందులో దీనికి సరిపడా ఉప్పు ఇది వేస్తున్నానమ్మా. కొద్దిగా లేకపోతే మనం తింటుంటే పైది చప్పగా ఉంటది. ఈ ఉప్పు వేస్తే కమ్మటి పిండిలాగే కలుపుకోవాలి. కొంచెం నూనె పోసుకున్నామంటే ఇంత ఒక 2 స్పూన్లు ఇది చాలమ్మ. అది పొరలాగా చక్కగా గుల్ల వస్తుంది. తినే సోడా కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా కలుపుకొని ఇది మూత పెట్టి కాసేపు ఒక 10 నిమిషాలు నానబెడితే ఈలోగా దీంట్లో కావాల్సినవన్నీ కలుపుకొని తయారు చేసుకుంటే అయిపోతుంది. కొంచెం మెత్తగా సున్నితంగా ఉండాలి పిండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెడితే పూరి చేసినప్పుడు బాగా వస్తుంది. పక్కన పెడదాం. ఇప్పుడేంటి కజ్జికాయ లోపల దానిక? కజ్జికాయ లోన పెట్టాలి కదమ్మా, ఆడ పెడతాం. మీరేమంటారు? లోన పెట్టి ఆడ అంటాం. ఒక కప్పు గోధుమ పిండి కదా, దానికి 1 కప్పు బొంబాయి రవ్వను, 1 కప్పు పంచదార, 1 కప్పు పంచదార. ఇకమ్మా ఈ కప్పు కూడా ఈ రవ్వ కొంచెం నెయ్యేసన్న వేపుకోవచ్చు, లేకపోతే ఉత్తిగన్నా వేపుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టాలి. దీంట్లో 1 రవ్వ కొంచెం, ఎంతో కాదు, కొంచెం నెయ్యి వేస్తే కొద్దిగా అదే చాలు. ఇది కప్పు రవ్వ వేస్తున్నాను. ఇది మారకంట వేపుకోవాలి సిమ్లో. ఈ కలర్ సరే, ఇంకెక్కువ కలర్ అయితే మాడిపోద్ది, తింటే రుచికరంగా ఉండదు. తీసేస్తున్నాను. చల్లారి పెట్టాలి. అయితే చల్లారి పెట్టి దీంట్లో మేడం ఇప్పుడేంటి, ఇప్పుడు ఈ గజ్జికాయ లోనకి అన్ని పోపు తయారు చేస్తున్నాం కదమ్మా. వాటిలోకి ఈ యాలక్కాయలు ఒక 4 కొంచెమే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పందారు వేద్దంటే కొంచెం మెత్తగా పొడి అవుద్ది. ఇదిగో ఈ పందారు చాలు. ఈ తోలు దంచితే కొద్దిగా మెత్తగా అయిపోతాయి, ఇంకా మెత్తగా అవుతాయి. అవకాల పొడి మిగిలింది అనుకో, అదే పరవాణంలో అట్లా వేసుకోవచ్చు. అలాగైతే అన్నిట్లో కలిసి దాచుకోవచ్చు. ఎక్కువ దంచుకొని మిగిలిన పరవాణం అందులో ఇలాగే చేస్తాం. ఓ చిటికిడి వేసుకోవచ్చు. ఇది లేదు అనుకోకుండా ఓ డబ్బాలు వేసుకొని ఉంచుకోవచ్చు. అయిపోయిందమ్మా, ఇదిగా అయిపోయింది. ఇందులో ఏమి వేయలే, 4 యాలక్కాయలు వేసాను, కొద్దిగా పంచదార వేసాను. ఇలాగ చేసి మీరు ఉంచుకుంటే మీరు పరవాణం వండుకున్నా, సేమియాలు కాసుకున్నా అందులో ఓ చిటికిడి వేసుకుంటే కమ్మని సువాసన వస్తుంది. డబ్బాలు ఇలా పొడి చేసుకుని డబ్బాలు వేసుకోవచ్చు, మిక్సీలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత మంచి కమ్మ వాసన వస్తుంది చూడండి. వేసేస్తున్నాను, వేసాను. ఇలా చేసుకొని గజ్జికాయల్లో వేసుకుంటే చాలా రుచిగా, చాలా కమ్మగా. పందారు వేస్తున్నాను. కప్పు రవ్వ వేసాను. అవును, కప్పు పందారు వేస్తున్నానమ్మా. సరే, కప్పు పంచదారమ్మ. దేంతో వేసాం దాంతో సరి సమానంగా మనం వేసుకోవాలమ్మా. ఇది మిక్సీ ఏమైనా పెట్టాలా? మిక్సీ పెట్టాల్సలేదమ్మా. వేస్తున్నాం, గసగసాలు వేస్తున్నాను. గసగసాలు వేస్తే ఇప్పుడు అవి నవ్వులతో తింటా ఉంటాం కదా, ఇవి కూడా పంట కింద పడి కమ్మని రుచి వస్తుంది. అందుకని ఎక్కువ అయితే 100 గ్రాములు వేసుకోవచ్చు. ఇది తక్కువ కాబట్టి 1 చెంచాడు వేస్తున్నాను.
ఒక చెంచా ఉంటుంది. ఒక చెంచా. దీంట్లో ఎండు కొబ్బరి కోరి వేస్తానమ్మా. మీరు బాగా చూసి ఇది వేపుకొని వేసుకున్నారనుకో, ఇది ఇప్పుడు వంటకాలం కాదు. ఇప్పుడు సత్యనారాయణ ప్రసాదం కూడా ఇలాగే ఉంటది కదమ్మా. ఇది ఇప్పుడు ఎవరు చేయట్లేదమ్మా, ఇవన్నీ చెయ్యాలనుకొని ఎంతసేపు టైం పట్టదు. ఇప్పుడు ఇదిగోమ్మా ఎండు కొబ్బరి కోరుతున్నాను. మళ్ళీ బాగా వస్తుంది. ఇదిగో అమ్మా, ఇది 3/4 కప్పు. దాని తగుమాతిగా వేసుకుంటేనే దానికి రుచిగా ఉంటుంది. మీరు తింటుంటే చాలా బాగుంటుంది. అది వేస్తాను. ఇది వేస్తున్నానమ్మా. ఇప్పుడు రవ్వ వేపాను. మేడం గారు కొంచెం తిని చూడండి ఎలాగుంటుందో. ఓకే, దానికి చెప్పండి మీరు. తిని చూడండి తీపి సరిపోయిందా లేదా. తీపి సరిపోయిందా? చాలా బాగుంది. చేసుకోవాలమ్మా. చేసుకొని పిండి కొంచెం అద్ది పూరీలాగే పెద్ద కష్టమేం కాదు, కష్టమైన పని కాదు. అంటే ఒక 15 నిమిషాలు నానేసరికి మెత్తగా అయింది. మెత్తగా వస్తుంది, బాగా సాగుద్ది. బీరకాయ పెసరట్లు వేసుకుందాం అన్నా, తర్వాత వేసుకుందాం. ఓకే, బీరకాయ కాదు, బీరకాయ తొక్క. బీరకాయ తొక్క పెసరట్లు. కొద్ది పెసలు నానబెట్టి అది ఇది మిక్సింగ్ చేసి అట్లా వేసుకొని టమాటా చట్నీ కానీ మళ్ళీ చేద్దాం. అందులోకి చేయాలంటే బోల్డ్ వంటలు ఉన్నాయి. ఇక దీంట్లోకి కొద్దిగా చెంచా లేదు, దీని ప్రకారం అర్జాగా వేస్తున్నాను. మన ఇంట్లోకే కాబట్టి తింటాకి బాగా ఉంటుందని వేస్తున్నానమ్మా. ఇదిగో ఇలాగ మడిచి ఇది ఇలాగా మెలిపెట్టి నొక్కుకోవాలి. నొక్కితే కొద్దిగా అందంగా కూడా ఉంటుంది. పూరి ఊడదమ్మా. గజ్జికాయలు చేసుకోవడానికి ఒకటి రౌండ్ గా ఒకటి వస్తుంది. అవును, దాంతో చేసుకున్నా కూడా సరిపోతుంది. సరిపోతుంది. ఇదిగమ్మా ఇలా చేసుకొని ఇది వేడికంతా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక్కొక్కటి తీసుకోవాలి. అన్ని కలిపి చూపించాను కదా ఏపి, ఇవన్నీ ఇలా చేసుకోవాలి. ఓకే, చేసుకొని మనం నూనెలో వేపుకోవాలా. సో వేస్తున్నానమ్మా. వేపుకోవాలమ్మా. అట్ల పొల్ల గుచ్చుకొని కన్నం పడింది అనుకో, లోన పెట్టిన పోపు అంతా నూనెలోకి వచ్చేస్తుంది. నూనె అంతా పడైపోద్ది. జాగ్రత్తగా వేపుకోవాలి. పూరి కూడా మడిచేటప్పుడు జాగ్రత్తగా మడుచుకోవాలి. ఇది అతికిందా లేదా ఒకసారి చూసుకొని, ఇది పూరి బాగా ఆరిందనుకో నీటిలో ఇలాగా ఏలు గుంచి దీనికి ఇలా తడి చేసి నొక్కొచ్చు. ఆగిపోయిందమ్మా, వేడెక్కిపోయింది. ఇదిగో వేస్తున్నాను చూడండి, ఇది ఎలా ఉడుకుతుందో మీకే తెలుస్తుంది. ఇలాగైతే బాగా వస్తాయా? ఇలాగే వేసుకోవాలమ్మా. తింటాక కూడా కమ్మగా ఉంటాయి. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ రంగులో వస్తే బాగుంది. ఈజీగా అయిపోయిందమ్మా. అరగంటలో చేసేయచ్చు ఎవరన్నా గానీ. మనకి అంత టైం పట్టిందిగా. ఓకే, సూపర్ గా ఉన్నాయి. ఇలా చేసుకోండమ్మా. నేను ఎలా చూపించాను అలాగే చేసుకుని కొద్దిగా నేను చిన్న కప్పులతోనే వేసానుగా. ఇగో 12 అయినాయి. పెద్దగా చేసుకోవాలని మీ పనులు అవుతుందంటే ఇలా కొంచెం చేసుకోవాలా.
నేను ఏం వేసాను అన్నీ మీకు చూపించాను. ఇదిగో ఇలా ఇలా పూరి చేసి ఇలా వేపి ఇదిగో దీంట్లో పెట్టుకోండి. ఇది తిని చూడండి ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పుడు వంటకాలం కంట అప్పుడు వంటకాలం ఇది కొరికి మీరు తింటే అంత కమ్మగా ఉంటుంది. మీరు తిని మీకు నచ్చితే ఇంకా మీ వాళ్ళకి వాళ్ళకి వీడియోలు పెట్టండి. నా అందరు దయించి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామమ్మా. నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకోండి.